seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. రోమ్ వ్లాగ్స్ తర్వాత ఇది నా ఫస్ట్ నార్మల్ రొటీన్ వ్లాగ్ అండ్ ఎండింగ్లో చిన్న సర్ప్రైజ్ ఉంది, థంబ్నెయిల్లో చూసినట్టే. సో వ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి. ఇంకా ఆ రోజు భయంకరమైన స్నో పడుతుంది. మేము రోమ్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ముగ్గురు సిక్ అయిపోయారు. నాకు ఈయనకి లైట్గా కోల్డ్ అయింది, కానీ పెద్ద ఇదేం కాలేదు, ప్రాబ్లం ఏం కాలేదు. కానీ ముగ్గురు పిల్లలు విపరీతమైన సిక్ అన్నమాట. ఇంకా పెద్దోడికైతే జ్వరం వస్తూనే ఉంది. ఆ ముందు రోజు నైట్ కూడా జ్వరం వస్తూ ఉండింది అనమాట. ఇంకా లాభం లేదని చెప్పి ఈయన దింపుతున్నారు, ఎందుకంటే ట్రైన్లు బస్సులు మారుకుంటూ వెళ్ళి వాడికి చాలా ఇదైపోతుంది. అండ్ ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉందంట వాడికి, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈయన మార్నింగ్ దింపుతా అన్నారు. ఇంకా ఎలా అయిపోయిందంటే వచ్చిన తర్వాత హోల్ వీక్ పిల్లలు సిక్ ఉండేసరికి పిచ్చెక్కిపోయిందనమాట. ఇంకా కుట్టోడు కూడా ఒకరోజు అయితే ఎంత కంగారు అయిపోయిందంటే డ్రౌజీగా అయిపోయాడు అనమాట. అసలు మందులు కూడా ఏం వేయలేదు వాడికి, ఇప్పటివరకు నేను అసలు ఏం మందులు వేయలేదు. అలాంటిది ఆ రోజు చాలా డ్రౌజీగా అయిపోయి మత్తుగా ఒక రకంగా అసలు దింపితే ఏడుస్తూనే ఉన్నాడు, ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డాడు. తీసుకుని వెళ్ళిపోదామా మళ్ళీ ఎమర్జెన్సీకి అన్నట్టుగా అనిపించింది. కానీ అనుకున్న జలుబు చేస్తే యూజువల్గా మనం కూడా అలానే మత్తుగా ఉంటాం, పడుకుంటాం ఎక్కువసేపు. సో పిల్లలు కూడా అంతేలే అని అనుకుని మరుసటి రోజుకి ఏదన్నా అపాయింట్మెంట్ దొరుకుద్దేమో వచ్చుకోవడం అంటే ఈయన చూసేసరికి దొరికింది ఇంటి దగ్గర హాస్పిటల్లోనే. సో లక్కీగా ఇంకా అక్కడికి వెళ్ళి చూపించి వాళ్ళు వెంటనే బ్లడ్ టెస్ట్ చేశారు. కుట్టోడికి వెళ్ళంగానే ముందర బ్లడ్ టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ చూసి అప్పుడు మాట్లాడారనమాట. జస్ట్ వైరల్ ఇన్ఫెక్షనే, ఏం ప్రాబ్లం లేదు. జ్వరం ఒకవేళ వస్తే గనక 100 దాటితే యాక్టివ్గా లేడు అని అన్నప్పుడే ఆల్విడాన్ ఇవ్వండి, లేదంటే అవసరం లేదు, దానికదే తగ్గిపోద్ది అని అన్నారు. నేను అదే అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంత చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి అలాగా చూస్తుండగా మనం వదిలేలేం కదా. అందుకని ఇంకా ఆ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. బట్ మనకు తెలిసిన విషయమే డాక్టర్ కూడా చెప్పేది, పెద్ద వేరే విషయం ఏం చెప్పరు. కానీ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు. ఒకవేళ ఆ బ్లడ్ టెస్ట్లో ఏదన్నా తేడాగా ఉంటే కనుక మనకు అక్కడ తెలిసిపోయేది. లక్కీగా అలాంటిది ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఇన్ఫెక్షనే అని తెలుసుకునేసరికి కొంచెం రిలీఫ్ ఇచ్చిందనమాట మనసు. ఇంకా ఆ రోజు అలా జరగక ముందు నైట్ నాకు భయంకరమైన కల వచ్చింది. నేను ఏంటంటే ఇట్లానే ఏవో పనులు చేసుకుంటా ఉన్నాను, సడన్గా చీకటి అయిపోయిందంట. మొత్తం చీకటి అయిపోయి ఫుల్ బ్యాట్స్ వచ్చేసినాయి. ఇంకా కుట్టోడికి ఏదో అవ్వబోతోంది అని చెప్పి అదొక హింట్ లాగా అనమాట, ఎందుకంటే అక్కడ నేను కుట్టోడు మాత్రమే ఉన్నాం. ఇంకా నాకేదనైతే నేనేం పెద్ద ఇది పట్టించుకోను, పిల్లల విషయం కాబట్టి చాలా టెన్షన్ పడతాం. నేను ఈ మాట ఇంత డిస్క్రైబ్ చేస్తూ చెప్పలేదు, కానీ బ్యాట్స్ ఇలా కళ్ళకు వచ్చినాయి, చాలా భయం వేసింది అని అయితే అన్నాను ఈయనతోటి. ఎందుకంటే ఈయన ఉండాల్సిన టెన్షన్లో ఈయన ఉన్నారు. ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కంపెనీలో రిజైన్ చేసేసారనమాట, ప్రజెంట్ చేసే దాంట్లోని. ఇంకా లాస్ట్ వీక్ అంతా అదే లాస్ట్ వీక్ అనమాట ఆ కంపెనీలో చేయటం. ఇంకా చాలా వర్క్స్ ఉండినాయి ఆయనకి, ఆ టెన్షన్స్లో ఆయన ఉన్నారు. ఇంక ఇవాల్టి నుంచి ఈ మండే నుంచి కొత్త కంపెనీలో జాయినింగ్ అనమాట. సో ఆ టెన్షన్స్, ఆ గోల ఆయన దాంట్లో ఆయన ఉన్నారు. ఇంకా నేను నా విషయాలు కూడా ఏం చెప్తాలే అన్నట్టుగా నేను అట్లాగా చెప్పలేదు. కానీ మరుసటి రోజే అసలు చూడండి ఎంత కోయిన్సిడెన్సో లేకపోతే దేవుడు నాకు ముందరే అట్లాగా హింట్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఇలాగా అందరికీ అవ్వుద్ది, కానీ మనం ఆ సైన్స్ని గ్రహించుకోలేమన్నమాట. వేరే విషయాలు ఇలాంటి జ్వరం ఇలాంటివి అంటే మనం అవాయిడ్ చేయలేము, కానీ వేరే విషయాలు అయితే అవాయిడ్ చేయగలం. సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. మధ్యలోని దేవుడు అట్లాగ ఇస్తూ ఉంటాడు అనమాట సిగ్నల్స్. ఇంకా అలా ఇచ్చినప్పుడు పెద్ద పిల్లలకి కనుక అలాగే ఇస్తే కనుక నేను అసలు స్కూల్కి పంపిను.
ఇంకా అదండి నా మనసులో మాట. ఇంకా ఏంటంటే వంట చేసుకుని తినాలి ఈ ఇంట్రెస్ట్ కూడా పోయింది. జలుబులు, దగ్గులు, ఇంకా ఇంట్లో ముగ్గురికి దగ్గుతూనే ఉన్నారు భయంకరంగా. రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే వాటర్ కొంచెం ఒక రకమైన టేస్ట్లో ఉందన్నమాట. అండ్ వాటర్ ఎవరు అక్కడ కొనుక్కుని తాగరు, ట్యాప్లో వాటరే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫౌంటైన్స్ అవి ఉంటాయి, అక్కడే పట్టుకుని తాగేస్తూ ఉంటారనమాట. ఒక డిస్పోజబుల్ వాటర్ బాటిల్ పెట్టుకుని. మేమేంటంటే స్టార్టింగ్లో బాటిల్స్ కొన్నాము, తర్వాత అనిపించింది ఎన్నెన్ని కొంటాం, ఇంకా అందరు ఇలా తాగుతున్నారు కదా అని మామూలుగా వాటర్ తాగడం మొదలెట్టాము. ఇంకా అది కాస్త అలా తేడా కొట్టేసింది విపరీతంగా. తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లోనే చాలా ఇబ్బంది అయిపోయింది. మా కుట్టోడు ఏడుపు అంటే ఏడుపు. చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, చాలా ఇది చేశాడు పాపం, ఇబ్బంది పడి ఊపిరికి. బట్ ఏం చేస్తాం, ఇంకా పిల్లలు అన్నాక కొన్ని అవాయిడ్ చేయలేము సిచ్యువేషన్స్. అలా హ్యాండిల్ చేయక తప్పదు. మనల్ని ఎంతమంది విచిత్రంగా చూస్తున్నా, ఎంత ఏమనుకున్నా ఏం చేయడానికి లేదు. ఇంకా ఆ దీంట్లో నేనేంటంటే కంప్లీట్గా పిచ్చి దానిలాగా అయిపోయాను అనమాట. అసలు కనీసం మాయిశ్చరైజర్ కూడా రాసుకునే ఇది కూడా లేదు నాకు. అంత ఇదిగా ఉండింది నాకు ఆ వీక్ అంతా. బట్ సమ్హౌ మేనేజ్ చేశాను వ్లాగ్స్ అవి రెగ్యులర్గా పెట్టడానికి. రూమ్ వ్లాగ్స్ అన్నీ పెట్టగలిగాను అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను. ఏంటి, ఎక్కడికి వెళ్ళాము, ఎలా అని చెప్పి. ఎలా ఉన్నాయి నాకు ప్లీజ్ కింద కమెంట్ చేసి చెప్పండి. నార్మల్ వ్లాగ్స్ కన్నా అవంతా రీచ్ కాలేదు, ఎందుకనో నాకు తెలీదు. అంటే చర్చ్ అవి చూపిస్తున్నాను కదా, మేబీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ ఏంటంటే అక్కడ జనరలైజ్డ్గా అందరూ చూడాలి అంటే అదొక రకమైన ఫీల్ అండ్ ఆ బ్యూటీ వేరే ఉంటుందండి అవి చూడడంలోనే. సో ఎవరిష్టం వాళ్ళది. నేనేం ఎవరిని బలవంతం పెట్టలేను ఈ విషయాల్లో, బట్ చూస్తే బాగుంటుంది. ఇంకా లాస్ట్ కంపెనీలో థర్స్డే డిన్నర్ పార్టీ పెట్టారనమాట ఈయనకి, ఫైనల్ సెండ్ ఆఫ్ లాగానే కంపెనీ నుంచి. సో వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట, నార్డిక్ కుక్ బుక్ అంట. ఈ బుక్ గిఫ్ట్ ఇచ్చారు ఈయనకి. ఇంకా నేనేంటంటే దానిలో ల్యాంప్ సెషన్ చూడు అని అన్నారు ఈయన. అదే చూస్తున్నాను ల్యాంప్ సెషన్ ఏమున్నాయని. బాబు వీళ్ళ వంటలు బాగా కొన్ని బాగుంటాయి, కొన్ని అసలు నేను కనీసం చూడలేను, అలా ఉంటుంది అనమాట. కొన్ని బాగుంటాయి, పర్వాలేదు, చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద బుక్ ఇచ్చారు, ఏం చేయడానికో. ఈయన అన్నారు ఒక్కటన్నా వెరైటీ ట్రై చేద్దాము దాంట్లోంచి చూసి అని. నేను అన్నా సరే వీళ్ళు కొంచెం సిక్నెస్ తగ్గిన తర్వాత చూసి చేసుకుందామని అన్నాను. చూడాలి. ఇంకా నేనైతే అది చూసి లోపల పెట్టేశాను. మా కుట్టాడు ఏంటంటే చాలా యాక్టివ్గా, అంత సిక్నెస్లో కూడా ఒక్కరోజు చాలా ఇదైపోయాడు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఏదో మ్యాజిక్ లాగా సెట్ అయిపోయాడు అనమాట. ఇంకా ఒక్క దగ్గర ఆగట్లేదు, ఉయ్యాల్లో కూడా కూర్చోవట్లేదు, దాంట్లోంచి కూడా లేసి వచ్చేస్తానని గోలంటే గోల. ఇంకేం చేస్తాం. ఆ రోజైతే టమాటా పప్పు చేశాను. చాలా హడావిడి, గందరగోళం, ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది, క్లీన్ చేసుకోవడానికి లేదు. ఈయన ఆఫీస్ వర్క్లో ఈయన ఉన్నారు. ఆ వీక్ అంతా మీరు నంబరు, యూజువల్గా మేము ఆఫ్టర్నూన్స్ ఈయన ఆఫీస్ నుంచి అంటే ఇంటి నుంచి వర్క్ చేసేటప్పుడు కలిసి లంచ్ చేస్తాము. అలాంటిది కలిసి లంచ్ చేయడానికి కూడా టైం లేదనమాట ఈయనకి. ఈయన ఎప్పుడో 4:30కి తింటున్నారు. నేను ఆ టైంకి నేను తినేసేసి నేను వచ్చి వీడిని పడుకోబెట్టుకోవాలి. వాడు ఏంటంటే మధ్యాహ్నం స్ట్రాంగ్ న్యాప్ తీసుకుంటాడు అనమాట. 2కి పడుకున్నాడంటే ఈవినింగ్ 5:30 ఆ టైంకి లెగుస్తాడు, 6 అవుతుంది అనగా. ఇంకా ఆ న్యాప్ అంతా నేను వాడి దగ్గరే ఉండాలి. అటు ఇటుగా కదిలాను అంటే కనుక వాడు లేసిపోతాడు, డిస్టర్బ్ అయిపోతాడు. ఇంక మధ్యాహ్నం అంతా పడుకోడు అనమాట. వాడి దగ్గర ఉంటే అలా పడుకుంటాడు. ఇంకా అందుకే నేను ఇంకా ఏం చేయగలం, నేనైతే పెట్టుకుని తినేయటం. వీక్ అంతా అసలు కలిసి తినడానికే అవ్వలేదు. ఇంకా నైట్ ఎలాగో కలిసి తిన్నాం, ఎందుకంటే నేను తినాలి అంటే వీడిని పట్టుకుని చూసుకుంటూ ఉండాలి. అలా అయిపోయింది అనమాట పరిస్థితి. కలిసి తింటాలు ఎప్పుడో మర్చిపోయాం నైట్స్. అలా అయిపోయింది ఇంట్లోని. నేను తింటున్నాను అంటే ఈయన ఇంకా పిల్లలిద్దరూ వీడిని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నేను తినగలను, లేకపోతే చుక్కలు చూపిస్తాడు నేను ప్లేట్లో అన్నం పెట్టుకోగానే. ఇంకా నేను ఎత్తుకున్న తర్వాత వాళ్ళు తింటారు అనమాట పాపం. అలా ఉండింది. ఇంకా ఆ రోజు ఎందుకనో క్రిబ్ అంతా సర్దేద్దాము, చాలా డేస్ నుంచి అసలు ఎలా పడితే అలా ఉంది. దాంట్లో ఏదో స్టాండ్ మీద పెట్టేసినట్టు సామాన్లు అన్నీ ఇష్టం వచ్చినట్టు కనిపించినట్టు దాని మీద వేసాము వాడక.
ఇంకా అదంతా తీసి బెడ్షీట్స్ చేంజ్ చేసి ఇంకా నీట్గా చేసి పెట్టాను అనమాట. వాడికి పడుకోబెడదాం కాసేపు అని చెప్పి. ఇంకా అదే టైంకి మమ్మీ ఫోన్ చేసింది. ఇంకా మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంక మమ్మీ ఏంటంటే ఆ మాట ఈ మాట, అది తీసుకున్నాను ఇది తీసుకున్నాను, ఇంకా ఏవో చైన్స్ తీసుకున్నారంట, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ ఇమ్మడి పెట్టారంట కొత్తగా విజయవాడలోని. ఇంకా అక్కడికి వెళ్ళాను, అక్కడ తీసుకున్నానమ్మా చైన్లు. అవి ఎవరైనా వస్తున్నారంటే కనుక తెలిసిన వాళ్ళు ఇచ్చి పంపిస్తాను చెప్పు, అది ఇది అని చెప్పి అది ఇది మాట ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది. నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలా టైంపాస్ అయిపోయింది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే అందరూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు, రీల్స్ పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఏవేవో పెట్టుకుంటున్నారు. సరే ఇంకా నేనేమో అసలే టెన్షన్స్లో ఉన్నాము. ఇవన్నీ ఏంటి ఇప్పుడే ఊరెళ్ళి వచ్చాము, సోదిలే వ్యాలంటైన్స్, మనం రోజు అలానే ఉంటాము, ఏదో ఈ రోజుకి స్పెషల్గా ఏమైనా చేసుకోవాలా అనే ఫీలింగ్లో ఉంటాం. ఎప్పుడు అంతే అనమాట. ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయను. యూజువల్గా ఆడవాళ్ళు ఏంటంటే అబ్బో అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి. ఈ రోజుల్లో మరీ టూ మచ్గా అయిపోయింది అనమాట. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి అట్లా తయారవుతున్నారా లేకపోతే ఏంటి నాకైతే అర్థం కాదు. నిజంగా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. జనరల్గా ఇదివరకటి కాలంలో ఆడవాళ్ళు ఎట్లా అనుకునేవాళ్ళండి, అసలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా ఉండేవా? గమ్మున ఉండేవాళ్ళం. అలానే ఉంటుంది నాకు. ఎప్పుడు ఇది కావాలి ఇది తీసుకో అని నేను అడగను అసలుకి. అది ఈయనకు కూడా తెలుసు. ఒకవేళ ఏదైనా తీసుకుని తెచ్చినా కూడా నేను తిడతానని కూడా తెలుసు ఈయనకి. ఇంకేంటంటే అదే దీంట్లోనే మా పేజ్లో మేము ఉన్నాము. సాయంత్రం వీడి ఫుడ్ అయిపోయినాయి అనమాట, బాటిల్స్ అయిపోయినాయి. ఇంకా సరే ఇది తీసుకురావాలి, ఇంకా కొన్ని ఉన్నాయి సరుకులు కావాల్సి వచ్చినవి, అవి తీసుకుని రావాలి అని అంటేనే ఇంకా ఈయన బయటికి వెళ్ళారనమాట. ఎప్పుడు 4:30కి తిని పాపం అప్పుడు ఇంకా ఫైనల్గా ఆఫీస్ వాళ్ళందరికీ బాయ్ చెప్పేసేసి కాల్లో ఈవినింగ్ 7కో ఏమో వెళ్ళారు లేసి. ఫ్రైడే కదా వీకెండ్. సో అంత స్ట్రెస్లోని బుర్ర అంతా ఒకేసారి రిలీఫ్ అయినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే కంపెనీ వదిలేసేసి వేరే దానికి వెళ్తున్నారని బోల్ పనులు ఉంటాయి కదా, ఆ టెన్షన్స్లో ఉన్నారు. ఇంకా నేను కూడా అదే టెన్షన్లో ఉన్నాను, ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి. ఇంకా వచ్చారు, మార్కెట్ నుంచి వచ్చారు. నా పాటికి నేను వీటితో ఆడుకుంటూ ఏమేమి ఫుడ్ తీసుకుని వచ్చారా అని చెప్పి ఇలాగా చూసుకుంటున్నాను. వెనక్కి తిరిగి చూసేసరికి ఈయన పూలతో నుంచుని ఉన్నారు. ఇలాగా మామూలుగా షాక్ అవ్వలేదు. గట్టిగా పాటలు పెట్టారు టీవీ స్పీకర్లో. అందుకే నేను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ పెట్టడానికి లేదు, ఎందుకంటే నాకు మళ్ళీ కాపీరైట్ పడుతుంది. గట్టిగా పాటలు పెట్టేసేసి ఇంకా ఈ ఫ్లవర్స్ను ఆ చాక్లెట్స్ తీసుకొచ్చారనమాట. అసలు మామూలుగా షాక్ అవ్వలేదు. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు కనీసం ఆ టాపిక్ కూడా రాలేదనమాట. మా మధ్యలో మాట్లాడుకోవడానికి కూడా లేదు ఆ రోజు. అంత బిజీగా అయింది. అసలు అనుకుంది సడన్గా చూసేసరికి మామూలుగా షాక్ అవ్వలేదు. భలే హ్యాపీ అనిపించింది. ఇంకా వెంటనే నేను ఊరుకుంటాను, ఆ పువ్వులు రాగానే దేవుడికి పెట్టేయాలి అర్జెంటుగా. ఇంక ఈ చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇప్పటివరకు నేను టేస్ట్ చేయలేదు. ఏంటంటే వ్యాలంటైన్స్ డే ఎడిషన్ అనుకుంటా. ఎప్పుడు క్రిస్మస్వి తీసుకుంటాము, ఈసారి వ్యాలంటైన్స్ డేది. ఇవి ఎప్పుడు టేస్ట్ చేయాలి, కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అసలుకి. ఇంకా ఆ వైట్ చాక్లెట్స్ అంటే ఇంకా ఇష్టం. నేను ముందే చెప్పేసాను, ఆ వైట్ చాక్లెట్స్ 3 నాయేనమ్మా, మీరు ఏమన్నా తినండి కానీ ఆ 3 మాత్రం తినొద్దు అని. నాకు మిల్కీ బార్ అన్నా, వైట్ చాక్లెట్స్ అన్నా, క్యారమల్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఇంకా అదే చెప్తున్నాను. పాపకు కూడా నాకేది కావాలో అదే కావాలంటది. నేను అది తీసుకుంటానే నాకు ఇవ్వవే అంటే అది కావాలని అంటుంది. ఏమో మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే తీసుకుంది. సో అదనమాట మా ఆయన నాకు ఇచ్చిన చిన్న క్యూట్ సర్ప్రైజ్. చాలా ఏదనిపించింది. అంత టెన్షన్స్లో కూడా ఆలోచన చేసుకుని ఇది తీసుకుని వచ్చారు అంటే భలే అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే బాగా రిలీఫ్ అయిపోయిందనమాట బుర్ర. పనులు అయిపోయినాయి. ఇంకా హ్యాపీగా పాటలు పెట్టుకొని ఇంకా అలా డాన్స్ వేస్తూ ఉన్నాము. నేను కాదులేండి, ఈయన మా కుట్టిగాడు ఏంటంటే ఈయన ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని యువతలకు వచ్చి వీటితో కూర్చోవాలి. అప్పటి వరకు అరుస్తూనే ఉంటాడు హాల్లోంచి. ఇంకా ఆ రోజు ఎందుకనో ఏదో ఒకటి పెట్టుకొని చూద్దాంలే అన్నట్టు అమెజాన్ ప్రైమ్ తీయంగానే సిరపల్లో ఏదో సమ్ కామెడీ సిరీస్ అది కనిపించింది. ఇంకా వెంటనే అదైతే పెట్టాం. బాగుంది, ఫీల్ గుడ్ సిరీస్, చూడొచ్చు, కామెడీగా ఉంది.
అండ్ అదేంటో అర్థం కాదు, వింటర్ డిసెంబర్లో పడాల్సింది ఇలాంటిదంతా అని స్నో ఇంకా ఇప్పుడు పడుతుందనమాట. విపరీతంగా పడింది. ఎంత దారుణంగా పడిందంటే SOS అలారం వాళ్ళు మెసేజ్ కూడా చేశారనమాట. లైక్ బయటికి వెళ్ళొద్దు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి దారుణంగా. అరౌండ్ 100 పైనే మంది హాస్పిటలైజ్ అయ్యారు. సో బయటికి వెళ్ళొద్దు, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పి అలర్ట్ చేశారనమాట అందరినీ. ఇంకా అలా అయింది మా వీకెండ్. ఎలా ఉంది వ్లాగ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను మళ్ళీ రెగ్యులర్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. నేను మాట్లాడిన మాటల్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే, లేదు నాతో అగ్రీ అవుతున్నారు అని అంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters at your window. No, you can't